రాష్ట్ర వ్యాప్తంగా కోకో రైతులు కోరుకునేది ఒకే ఒకటి. వాళ్ళు ఏ సబ్సిడీలు కోరుకోవడం లేదు, ఏ భిక్ష కోరుకోవడం లేదు. కిందటి సంవత్సరం వరకు ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా కోకో గింజలకి రేట్ ఇచ్చి కొనండి అని అంటున్నాం. ఎవరిని? అది కూడా కిందటి సంవత్సరం వరకు ఏ కంపెనీలు అయితే కొన్నాయో ఆ కంపెనీలనే అడుగుతున్నాం. ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్ రేట్లో సగానికి సగం రేటుకి కొనడానికి మాత్రమే ఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దాన్ని మేము నిరసిస్తున్నాం. ఈ కంపెనీలని వాళ్ళ సంగతి ఏంటో అడగమని చెప్పి గవర్నమెంట్ని అడుగుతున్నాం. అంతే తప్ప గవర్నమెంట్ని మేమేదో సబ్సిడీలు ఇమ్మనో, గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు ఇమ్మనో అడగట్లా. ఈ రోజున చూస్తే ఇవాళ రోజున మీరు ఎవరన్నా గమనిస్తే $10,119 ఉంది టన్ను కోకో గింజల అంతర్జాతీయ మార్కెట్ ధర. ఇవాళ డాలర్ మారకం రేటు ₹86. దీని ప్రకారం ఈ రోజున కోకో గింజల రేటు ₹870 ఉండాలి. కంపెనీ వాళ్ళు ₹450 కొనడానికి పెటపెటలాడిపోతున్నారు. దాని మీద గవర్నమెంట్ ₹50 సబ్సిడీ ఇచ్చి ఓహో ఇంకా ఇంతకంటే ఎక్కువ మీకు ఎందుకని అంటున్నారు. 870 ఎక్కడ, 450 ఎక్కడ అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. ₹870 ఎక్కడ, ₹450 ఎక్కడ? కేవలం దాని గురించే ఇక ఇట్లా నడిచేది కాదు, వీళ్ళని బతిమాలితే అయ్యేది కాదు అని చెప్పి రైతులందరం ఒక చోటకు వచ్చి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేసుకుని మా గింజలు మేమే పోగు చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుందాం వచ్చే సీజన్ నుంచి అనే నిర్ణయానికి వచ్చాం. దానికోసం రైతుల్లో అవగాహన కల్పించడానికి, వాళ్ళని కార్యోన్ముఖులను చేయడం కోసం ఉద్దేశించినటువంటి సదస్సు ఇది. చాలా విజయవంతంగా రైతులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగా, వాళ్ళందరికీ అర్థమైంది. గ్రామాన తిరిగి రైతుల్ని ఈ ఎఫ్పిఓలో భాగస్వాములుగా, మూలధన పెట్టుబడిదారులుగా తీసుకొచ్చి దీన్ని ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ ఈ నెలాఖరు లోపలే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి రిటైర్డ్ బ్యాంకర్స్, సీనియర్ పొజిషన్లో రిటైర్ అయినటువంటి బ్యాంకర్స్ చాలామంది స్వచ్ఛందంగా ₹1 జీతం కూడా ఆశించకుండా వచ్చి దీనికి పనిచేయడానికి అని చెప్పి సిద్ధపడ్డారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక ఆదర్శంగా, ఒక మార్గదర్శకంగా ఉండేటటువంటి ఎఫ్పిఓగా దీన్ని తయారు చేస్తామనే కృత నిశ్చయంతో ఈరోజు ఈ సదస్సు ముగిసింది. ఇంటర్నేషనల్ మార్కెట్కు అనుకూలంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి అంతర్జాతీయ ధర గత 20 సంవత్సరాల నుంచి ఇచ్చిన ధరే మాకు ఇప్పుడు ఇమ్మని అడుగుతున్నాం. మీరు ఇచ్చే ₹50 మా జేబులో తీసి మాకిస్తున్నారు తప్ప అది మన డబ్బు. గవర్నమెంట్ మేమందరం ట్యాక్సుల రూపాయన కట్టింది. ప్రతి కూలినాలి చేసుకునే వాళ్ళు కూడా ప్రతి వస్తువు కొన్న దాని మీద వచ్చిన ట్యాక్స్నే మీరు ₹50 మాకు ఇస్తామంటున్నారా? అది ధర్మం కాదు, అది పద్ధతి కూడా కాదు. మీరు మాకు ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుకూలంగా గత 15-20 సంవత్సరాల నుంచి కూడా అదే రేట్లో కొంటున్నారు కనుక ఈ సంవత్సరం నుంచి కొనలేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా మీరు అంతర్జాతీయ మార్కెట్కి అనుసంధానంగానే మా కోకో రైతులకి మీరు ధర వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఆ ధర వర్తించేలాగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి వారిని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.